సార్ సార్ ఏంటమ్మా ఏం కావాలి? సార్ నేను బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను. యాప్లో బుక్ చేశారు కదా. ఓ అవునవును. సరే నువ్వు లోపలికి రా. ఇదిగమ్మా, ఈ బాత్రూమే నువ్వు క్లీన్ చేయాల్సింది. సరే సార్. ఇంకో బాత్రూమ్ కూడా ఉంది. ఆ, నువ్వు ముందు ఈ బాత్రూమ్ క్లీన్ చేసేసాయి. ఆ, నేను తర్వాత ఆ బాత్రూమ్ నీకు చూపిస్తాను. సరే సార్. ఓకేనా? అవును, క్లీన్ చేయడానికి థింగ్స్ అన్ని తీసుకొచ్చావా? ఉన్నాయి సార్, ఇదిగో బ్యాగ్లో ఉన్నాయి. సరే సరే, నువ్వు క్లీన్ చెయ్యి, నేను బయట కూర్చుంటాను. ఓకే సార్. సార్ ఆ బాత్రూమ్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకొక బాత్రూమ్ ఉందని చెప్పారుగా. ఓ ఓకే ఓకే. ఆ బెడ్రూమ్ లో ఇంకో బాత్రూమ్ ఉంది, చూపించడానికి నేను రావాలా? వద్దులేండి సార్, నేను వెళ్ళి చూసుకుంటాను. ఓకే. సార్ 2 బాత్రూంలో క్లీనింగ్ అయిపోయాయి సార్. ఓ 2 బాత్రూంలో క్లీన్ చేసావా? ఇంతకీ డబ్బులు ఎంతమ్మా? సార్ మీరు యాప్లో చూడండి సార్, తెలుస్తుంది. ఓ 500 చూపిస్తోందమ్మా. సరే సార్, మీరు 500 ఇచ్చేయండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఉండు, డబ్బులు తీసుకొస్తాను. సరే సార్. ఇదిగోమ్మా. అయ్యో సార్, 500 కదా సార్, మీరేంటి 1500 ఇచ్చారు? అదేనమ్మా, బాత్రూమ్ క్లీన్ చేయడానికి 500. అది కాకుండా ఇంకో 1000 ఉంది కదా, అది నీకేనమ్మా. 500 రూపీస్కి 1000 రూపీస్ టిప్ ఇచ్చారు సార్. నా లైఫ్లో నేను 1000 రూపీస్ టిప్ ఎప్పుడు తీసుకోలేదు సార్. మీది చాలా పెద్ద మనసు సార్. మీరు చాలా మంచివారు సార్. ఉండమ్మా, నేను ఎక్స్ట్రాగా 1000 ఇచ్చాను కదా, దానికోసం నువ్వు నాతో కొద్దిసేపు అడ్జస్ట్ చేసుకుని ఉండొచ్చు కదా. అరే ఉండమ్మా, నేను ఎక్స్ట్రాగా 1000 ఇచ్చాను కదా, దానికి బదులుగా నువ్వు నాతో కాసేపు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళు. ఛే, వీడినిప్పుడే కదా మంచివాడు అని అన్నాను, కానీ వీడేంటి ఇంత దారుణంగా ఉన్నాడు? ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది అర్థమైందా లేదా? నేను 1000 రూపాయలు ఇచ్చాను కదా, అందుకని కాసేపు నాతో అడ్జస్ట్ చేసుకుని వెళ్ళు అని చెప్తున్నాను. ఛే, వీడేంటి ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడు? పెళ్ళాన్ని కూడా ఎవడు ఇంత హక్కుగా పిలవడు. వీడేంటి ముక్కు మొహం తెలియని నాలాంటి దాంతో ఇలా మాట్లాడుతున్నాడు? వీడినేం చేయాలో అర్థం కావడం లేదా? ఏంటమ్మా అంత ఆలోచిస్తున్నావు? నువ్వు నేను చెప్పినట్టు చేసావనుకో, ఆ 1000 రూపాయలు నువ్వే తీసుకోవచ్చు. లేదనుకో, ఆ 1000 రూపాయలు నాకు తిరిగిచ్చేసి వెళ్ళిపో, సరేనా? సరే సార్, మీకిప్పుడేంటి అడ్జస్ట్మెంట్ చేయాలి అంతే కదా? సరే సార్, ముందుగా నాకు తాగడానికి ఏదైనా ఇవ్వండి సార్. ఉండు, తీసుకొస్తాను. అలాగే నిలబడ్డావేంటమ్మా, కాస్త అలా కూర్చో, వస్తున్నాను. అలాగే సార్. ఇదిగోమ్మా కూల్ డ్రింక్, తాగు. అయ్యో సార్, నాకు కాస్త మంచినీళ్ళు ఇవ్వండి సార్. ఓ అవునా, సరే సరే, వస్తానాగు. అలాగే సార్. దొంగ నా కొడక, నన్నే అడ్జస్ట్మెంట్కి పిలుస్తావరా? ఉండు, నీ పని చెప్తా. ఇదిగో తాగు. మూర్చిపోయాడా? ఏరా, నీ మొహానికి నేను కావాలా? ఆగు, ఒక్క నిమిషం ఆగు, నేనేంటో చూపిస్తాను. రేయ్, ఇదంతా నీ దుర్బుద్ధి వల్లేరా. ఇక నుంచి నువ్వు ఏ అమ్మాయిని చూసినా అడ్జస్ట్మెంట్కి వస్తావా అని నోటు నుంచి మాట రాకూడదు. నీ బంగారం డబ్బు అంతా నా బ్యాగ్లో ఉందిరా. ఇక నుంచి నువ్వు ఎవరినైనా ఇలా అన్నావనుకో, అప్పుడు నేను గుర్తుకు రావాలి. లాగపెట్టి గుద్దనంటే ఛీ, నిన్ను కొడితే నాకే చండాలం. ఛీ.